ముందుగా అందరికీ భారతదేశ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది ఈ సంవత్సరాన్ని మాట్లాడుతుంది. మీరు మాట్లాడుతుంటే నేను మాట్లాడితే ఏమి ఇవ్వడం ఒక 2 నిమిషాలు సరైనగా ఉంటే మీకు తీరిక ఇవ్వబడుతుందా? మా మాట స్పష్టంగా ఇవ్వబడుతుందా? ఓకే, ఈరోజు మన స్వాతంత్ర దినోత్సవాన్ని స్వాతంత్రాన్ని సంపాదించడం కోసం తన ప్రాణాన్ని తృణప్రాయంగా అర్పించినటువంటి విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 100వ వర్ధంతి సందర్భంగా విద్యార్థుల్లో చైతన్యాన్ని నింపేదాని కోసం 180 విద్యా సంస్థల్లో వారి మీద వ్యాస రచన అంటే స్వాతంత్ర దినోత్సవ ఫలాలు ఈ దేశ ప్రజలందరికీ సమానంగా అందుతున్నాయా లేదా అనే దాని గురించి వ్యాసరచన పోటీలు, వక్తృత్వ పోటీలు నిర్వహించి దాంట్లో విజేతలైనటువంటి వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మన దేశానికి స్వాతంత్ర్యం ఊరికినే రాలేదు. బ్రిటిష్ వాడు మన దేశ సంపదని దోచుకుపోయాడు, అలాగే ప్రజల్ని హింసించాడు, అలాగే మన మధ్య ప్రజల మధ్య వెలుగులు తీసుకొచ్చి విభజించి పాలించాడు. ఇన్ని అవలక్షణాలు ఆ బ్రిటిష్ వాడి పాలనకు ఉన్నాయి. కాబట్టే ఆ రోజు మన దేశంలో చాలా మంది వీరులు బ్రిటిష్ వాడు ఈ దేశాన్ని నుంచి పోవాలి అని చాలా ప్రత్యేకంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు, ఆస్తులను త్యాగం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అన్ని పోరాటాలు జరిగిన తర్వాత దేశానికి స్వతంత్రం వచ్చింది. ఇప్పుడు కూడా స్వాతంత్ర్యం వచ్చి దేశానికి 76 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఆ అవలక్షణాలు ఈ దేశంలో ఇంకా ఉన్నాయి. ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను దోచుకునేటువంటి నయా కార్పొరేట్ వాదులు తయారయ్యారు. దేశ ప్రజల మధ్య మత చిచ్చు పెట్టి మతాల మధ్య మంట పెట్టి ఆ మంటతో చలిగాగేటువంటి పాలకులు ఈరోజు కేంద్రంలో ఉన్నారు. వాళ్ళు సమర్థించే వాళ్ళు రాష్ట్రంలో ఉన్నారు. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి ప్రాణాన్ని తృణప్రాయంగా జయించినటువంటి మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు ప్రాణ త్యాగాలతో భగత్ సింగ్, నేతాజీ, సుభాష్ చంద్రబోస్ అనేక మంది వీరుల త్యాగాలతో వచ్చినటువంటి ఈ దేశ స్వాతంత్రాన్ని కొంతమంది దుర్మార్గులు రకంగా ఈ దేశ సంపదని కార్పొరేట్ లోకి తాకట్టు పెడతా ఉంటే మన దేశ ప్రజల మూతులకి గండాలు కట్టి సంపదని కార్పొరేట్ వాళ్ళకి కట్టబెడతా ఉంటే, మతాల మధ్య చిచ్చు పెట్టి మారణకాండను సృష్టిస్తూ ఉంటే మౌనంగా రోధిస్తూ కూర్చుంటే ఈ దేశం క్షమించదు. మనమే ఈ విద్యార్థులే తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విద్యార్థులు నడుము కట్టాల్సిన అవసరం ఉంది. ఈ దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశ సంపద దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సమానంగా అందాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అనేటువంటిది నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి మనం మన బాధ్యతని నెరవేర్చాలి అనేటువంటిది మన ఈ దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరపడంలో ఉన్నటువంటి ఉద్దేశం అని చెప్పేసి నేను బాలికలకి పెద్దలకి తెలియజేస్తా ఉన్నాను. మన ఏలూరులో డిగ్రీ కాలేజీకి స్థలం కావడానికి 15 ఏళ్ళు పట్టింది. 15 సంవత్సరాలు పాటు దానికి భవనం లేదు, స్థలం లేదు. ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్ళి అడుగుదామంటే ప్రజాప్రతినిధి మొహం చాటేస్తారు. విద్యార్థులు దుర్గాప్రసాద్ లేడకున్నారు. పిల్లలకి నీకే ప్రజాప్రతినిధి ఇంటికి వెళ్తే కనపడేనా మొహంగా ఇంట్లో ఉండి వేరే చూపించాడు. ఇంట్లో ఉండి వేరే చూపించాడు. 10 రోజులు 10 టైంకి రండి చెప్పేసి అపాయింట్మెంట్
అపాయింట్మెంట్ ఇచ్చి 100 మంది పిల్లలు అడగడానికి వెళ్తే ఇంట్లో లేదని చెప్పించాడు ప్రజాప్రతినిధి. వీళ్ళు కలెక్టరేట్ దగ్గర 100 మంది పిల్లలు చెట్ల కింద కూర్చొని చదివితే నేను ఇది కూర్చుని ఆయనతో పాటు నువ్వు స్థలం ఇస్తావా, నన్ను కూడా పోరాటం చేయమంటావా అని కలెక్టర్ని అడిగితే 2వ రోజుకి 2.5 ఎకరాలు ఇచ్చేది కలెక్టర్ తీసుకొచ్చి. అది ప్రజాభివృద్ధి చేయాల్సిన పని. ఇలాంటి ప్రజా సమస్యల కోసం పోరాటానికి సిద్ధంగా ఉన్నాను. అది ఏడుగురే కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, దేశం కోసం పోరాటానికి సిద్ధంగా ఉన్నాను. నేను పోరాటమే కాదు, పౌరులంతా పోరాడాలి. ఈ దేశ స్వాతంత్ర ఫలాలు అందరికీ అందేలాగా పోరాడాలి. అదే మనం ఈ వీరులకి అర్పించేటువంటి విధమైన నివాళి. దేశ మాత సౌభాగ్యం కోసం దేశ ప్రజల ఎదుర్కొనేటువంటి ఆకలి, పేదరికం, నిరుద్యోగం ఈ పోయేదాని కోసం కలిసికట్టుగా పోరాటమే మనం చేయాల్సినటువంటి పని. అందరికీ చదువు అందాలి, అందరికీ ఉపాధి అందాలి, దేశ సంపద అందరికీ సంపద కావాలి